వాళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందిన పొలిటీషియన్లు. ఓ నేత ఎన్నికల్లో గెలిచి డిప్యూటీ సీఎం అయ్యారు, మరొకరు రాజకీయంగా సక్సెస్ కాలేకపోయారు. అయితే ఇప్పుడు తిరుమల లడ్డు వ్యవహారంలో డిప్యూటీ సీఎంగా ఉన్న లీడర్ను తోటి నటుడు పదే పదే టార్గెట్ చేస్తున్నారు. ప్రతిరోజు ట్వీట్లతో వార్ చేస్తున్నారు. ఆయన ఎందుకలా చేస్తున్నారు? ఆ ట్వీట్ల వెనక ఏదైనా పొలిటికల్ ఎజెండా దాగుందా? తిరుమల లడ్డు వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ విషయంలో గత వైసీపీ సర్కారుపై సంచలన ఆరోపణలు చేసిన సీఎం చంద్రబాబు విచారణ కోసం సీట్ను ఏర్పాటు చేశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారా లేదా అనే దానిపై సీట్ బృందం లోతుగా పరిశీలన చేయనుంది. ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది. అయితే తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం బయటకు రాగానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పాటు అందరూ దీన్ని ఖండించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం చావడానికైనా తాను సిద్ధమని ప్రకటించారు. వైసీపీ నేతలు సంస్కారహీనులుగా మాట్లాడుతున్నారని విమర్శలు సంధించారు. అయితే ప్రభుత్వంలోని కీలక నేతగా పవన్ గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తంతుపై విమర్శిస్తుంటే సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక తిరుమల లడ్డు వివాదంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా చేస్తున్న పోస్టులు వైరల్ గా మారాయి. తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ను కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా తెలుగులో ఆయన మరో పోస్ట్ పెట్టారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో జస్ట్ ఆస్కింగ్ అని ట్వీట్ చేశారు. అయితే ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం పవన్ ఘాటుగా స్పందించారు. ప్రకాష్ రాజుకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. తాను ఏ మతాన్ని కించపరచలేదన్నారు. అపవిత్రం జరిగిందని మాత్రమే అన్నానని గుర్తు చేశారు. సెక్యులరిజం అంటే 2 వే 1 వే కాదంటూ ప్రకాష్ రాజుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ప్రకాష్ రాజ్ పోస్టులపై అసహనం వ్యక్తం చేశారు. సున్నితంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉందంటూనే విమర్శలు చేసే ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలని, సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదే లేదని పవన్ హెచ్చరించారు. అయితే తాను చేసిన ట్వీట్ ను మరోసారి చదువుకోవాలంటూ పవన్ కళ్యాణ్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు నటుడు ప్రకాష్ రాజ్. లడ్డూ వ్యవహారంపై తాను చేసిన వ్యాఖ్యలను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నారు. తాను ప్రస్తుతం విదేశాల్లో షూటింగ్ లో ఉన్నానని, వచ్చాక అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. తన వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలపై ప్రకాష్ రాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా పవన్ ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్ పెట్టిన ట్వీట్ సంచలనం రేపింది. గెలిచే ముందు ఒక అవతారం, గెలిచాక ఇంకో అవతారం. ఏంటి అవతారం? ఎందుకీ అయోమయం? ఏది నిజమని ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ తనదైన శైలిలో పరోక్షంగా పవన్ ను ఉద్దేశించే ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఆరోపణలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఇటీవలే ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ మధ్య ట్వీట్ వార్ జరిగింది. దాంతో ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసిపోయే అవకాశాలు కనిపించడం లేదు. మరోవైపు తిరుమల లడ్డు వివాదంపై ప్రకాష్ రాజ్ ఓవర్ యాక్షన్ ఎక్కువైందనే వాదనలు సైతం సినీ ఇండస్ట్రీలో మొదలయ్యాయి. తిరుమల లడ్డు వ్యవహారంపై ఇప్పటి వరకు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీ నటులు మాట్లాడలేదు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం అతిగా స్పందిస్తున్నారనే చర్చ జరుగుతుంది. తాజాగా ప్రకాష్ రాజ్ ట్వీట్ వార్పై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాష్ రాజ్, దయచేసి మీరు మరీ అంతలా నిరుత్సాహపడి అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదని, నాలాంటి కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక అన్నారు విష్ణు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ ఇప్పటికే జరిపిస్తున్నారని తెలిపారు. ధర్మ పరిరక్షణ కోసం తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో మీ పరిధుల్లో మీరు ఉండండి అంటూ మంచు విష్ణు ప్రకాష్ రాజుకు ఘాటుగా రిప్లై ఇచ్చారు. అయితే మంచు విష్ణు పెట్టిన పోస్టుకు ప్రకాష్ రాజు కూడా నవ్వుతూ ఈమోజీలు జోడించి రిప్లై ఇచ్చారు. ఓకే శివయ్య, నా దృష్టికోణం నాకుంది, అలాగే మీకు కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఆస్కింగ్ అని పేర్కొన్నారు. గతంలోనూ మా ఎన్నికల సందర్భంగా అటు ప్రకాష్ రాజ్ ఇటు మంచు విష్ణు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు.
ఇక ఈ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుండగానే తమిళ నటుడు కార్తిక్ ఎంట్రీ ఇచ్చారు. లడ్డూ వివాదంపై తాను చేసిన కామెంట్స్ కు క్షమాపణలు కోరారు. పవన్ కళ్యాణ్ సార్, మీకు నా క్షమాపణలు అంటూ కార్తిక్ ట్వీట్ చేశాడు. మీరంటే నాకు ఎంతో గౌరవం ఉంది సార్. నేను అనుకోకుండా మాట్లాడిన మాటల్లో ఇలా అపార్థాలు ఏర్పడినందుకు నేను క్షమాపణలు కోరుతున్నా అని ట్వీట్ లో చెప్పారు కార్తిక్. నేను కూడా ఆ వెంకటేశ్వర స్వామికి భక్తుడినే. నేను ఎల్లప్పుడూ మన సాంప్రదాయాలను గౌరవిస్తానని ట్వీట్ లో రాసుకొచ్చారు. అయితే కార్తిక్ కి తమిళ ఇండస్ట్రీ అండగా నిలిచింది. కార్తిక్ కామెంట్స్ లో తప్పెక్కడ ఉందని పవన్ కళ్యాణ్ ను తమిళ ఇండస్ట్రీకి చెందిన కొందరు నటులు ప్రశ్నించారు. అయితే వివాదం కాస్త కాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ లా మారేలా కనిపిస్తుందని ఇండస్ట్రీలో చర్చ జరుగుతుందట. మరోవైపు ఇక్కడే మరో కొత్త వాదన సైతం వినిపిస్తుంది. కావాలనే ఇండస్ట్రీకి చెందిన కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారనే టాక్ సైతం వినిపిస్తుంది. ప్రకాష్ రాజ్, కార్తిక్ వెనుక ఏదైనా రాజకీయ పార్టీలు సైతం ఉన్నాయా అనే చర్చ జరుగుతుంది. మొత్తంగా ప్రకాష్ రాజ్ తీరుపై మెగా కుటుంబం సైతం గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కొన్నాళ్ల కిందట హైదరాబాద్ మా ఎన్నికల్లో ప్రకాష్ రాజుకు మెగా ఫ్యామిలీ గట్టి మద్దతిచ్చింది. తెలుగువాడు కాకపోయినా ప్రకాష్ రాజుకు చిరంజీవి సహా మెగా కుటుంబం అండగా నిలిచింది. కానీ ప్రకాష్ రాజ్ మాత్రం తన కృతజ్ఞత పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ పై పదే పదే విషం చిమ్మడంపై మెగా ఫ్యాన్స్ సైతం ఫైర్ అవుతున్నారు.